హలో అండి, నేను డాక్టర్ శ్రీహరి, న్యూరోసర్జన్ వర్కింగ్ ఇన్ రష్ హాస్పిటల్ సుచిత్ర. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది చాలా కామన్గా జరిగేటివి. ఈ సందర్భంలో హెడ్ ఇంజరీస్ కూడా చాలా కామన్గా ఉంటాయి. హెడ్ ఇంజరీస్, స్పైన్ ఇంజరీస్. యాక్సిడెంట్ తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ అయినప్పుడు రోడ్ మీద నియర్ బై అంబులెన్స్ హెల్ప్ తీసుకొని పేషెంట్ ఇమీడియట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆయన కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేయాలి. హెడ్ టు టో ఎగ్జామినేషన్ అంటాము. హెడ్ ఇంజరీస్ కానీ, చెస్ట్ ఇంజరీస్ కానీ, స్టమక్ కానీ, లింబ్ ఇంజరీస్ కానీ చెక్ చేసి ఆయన కంప్లీట్ కండిషన్ గురించి అసెస్మెంట్ తీసుకొని మెయిన్లీ ద బ్లడ్ ప్రెషర్ కానీ, ఆక్సిజన్ కానీ చెక్ చేసి ఆయన కంప్లీట్ ఓవరాల్ పిక్చర్ అనలైజ్ చేసినాక పేషెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ సూటబుల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి. సామాన్యంగా హెడ్ ఇంజరీస్ అన్ని హాస్పిటల్స్ మేనేజ్ చేయలేవు. హెడ్ ఇంజరీస్ మేనేజ్ చేయాలంటే సిటీ స్కాన్ అవసరం పడుతుంది, ఐసీయూ కేర్ అవసరం పడుతుంది. అటువంటి పేషెంట్ని మీరు నియర్ బై హాస్పిటల్స్ వేర్ సిటీ స్కాన్ అండ్ ఐసీయూ సెటప్ బోత్ ఆర్ అవైలబుల్, అటువంటి హాస్పిటల్స్కి రెఫర్ చేయాలి. అక్కడ ఐసీయూలో పేషెంట్ అడ్మిట్ చేసినాక అసెస్మెంట్ ఆఫ్ ది పేషెంట్ ఉంటుంది. సిటీ స్కాన్ చేసినాక పేషెంట్ బ్రెయిన్ డ్యామేజ్ ఎలా ఉంది, దానికి మందులు ఎలా ఉంటాయి, ఆపరేషన్ ఎలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బ్లడ్ క్లాట్స్ ఉంటాయి బ్రెయిన్లో. బ్లడ్ క్లాట్స్ తగ్గించాలంటే మనం ఆపరేషన్ చేసి బ్లడ్ క్లాట్ని తగ్గించాలి పడుతుంది. అటువంటి ఆపరేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కడ డ్యామేజ్ అయింది దాని ప్రకారంగా ఆపరేషన్స్ చేయాలి పడుతుంది. ఆపరేషన్స్ చేసినాక బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. ప్రెషర్ ఇన్ ద బ్రెయిన్ తగ్గిపోతుంది. ఆపరేషన్ చేసినాక ప్రెషర్ తగ్గినప్పుడు రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్ మే ఇంప్రూవ్. బట్ పేషెంట్ బ్రెయిన్ డ్యామేజ్ చాలా డ్యామేజ్ అయినప్పుడు పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటాడు. నిదానంగా ఫర్ పీరియడ్ ఆఫ్ 4 weeks కానీ 6 weeks కానీ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఈ ఫస్ట్ 1 month పేషెంట్ సర్వైవ్ అయితే ఇన్ ద ఐసీయూ విత్ వెంటిలేటర్ సపోర్ట్ అండ్ ఐసీయూ కేర్ గ్రాడ్యువల్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months పేషెంట్ గ్రాడ్యువల్గా రికవర్ అవుతాడు. ఇవన్నీ బ్రెయిన్ డ్యామేజ్ ప్రకారంగా రిజల్ట్స్ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ చాలా ఉన్నప్పుడు రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. బ్రెయిన్ డ్యామేజ్ తక్కువ ఉండి బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు ఇంప్రూవ్మెంట్ అనే ఛాన్సెస్ బాగుంటుంది. ఈ రికవరీ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months పడుతుంది. దీంట్లో ఎక్స్టెన్సివ్ న్యూరో రిహాబిలిటేషన్ కానీ ఫర్దర్ ఆపరేషన్స్ ఉండొచ్చు. పేషెంట్ కాంప్లికేషన్స్ని అప్పుడప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. బేసిక్లీ ద ఇన్ఫెక్షన్ కానీ, ఫిట్స్ కానీ, న్యూట్రిషన్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఫిజియోథెరపీ ఆఫ్ ద పేషెంట్. ఓవరాల్ హెడ్ ఇంజరీ అయినప్పుడు పేషెంట్కి ఇమీడియట్ కేర్ ఇన్ ద హాస్పిటల్ ఇన్ హాస్పిటల్ వేర్ దేర్ ఇస్ సిటీ స్కాన్ అండ్ ఐసీయూ. సర్వైవ్ అయినాక ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months గ్రాడ్యువల్లీ ఆయన రికవర్ అవుతాడు.